చిత్తూరు జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ అధిక మొత్తంలో టమాటా, చామంతితో పాటు అనేక రకాల కూరగాయలు పండిస్తూ ఉంటారు. వ్యవసాయంపై ఆధారపడి అనేక కుటుంబాలు ఇప్పటికీ జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు వాపోతున్నారు. చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలంలో మనం ఉన్నాం. పెద్దపంజాని మండలం రాయలపేట సమీపంలో ఉన్నటువంటి ఒక రైతు ఏదైతే చామంతి పూతోట ఉందో దాన్ని పండిస్తున్నారని మనకు తెలిసింది. మరి ఆ రైతు ఈ చామంతి పూతోటని కంటిన్యూస్గా ఎందుకు పండిస్తున్నారు, అసలు దీనికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది, వచ్చే దిగుబడి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇది చిన్న మొక్క నుంచి పూలు పూసేంత వరకు ఎటువంటి దీనికి సంబంధించి రాసాయనిక ఎరువులు వాడుతున్నారా లేక సేంద్రియ ఎరువులు వాడుతున్నారా అనే విషయం పైన మనం రైతు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి దీనికి సంబంధించి ఇప్పుడు రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి సహకారం ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వారికి ఎటువంటి సలహాలు ఇస్తున్నారని చెప్పేసి కూడా అనేక విషయాలపైన అయితే మనం రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. చిత్తూరు జిల్లా ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా ధాన్యం, మామిడి, చెరకు, టమోటా, చామంతితో పాటు వివిధ రకాల కూరగాయలు పండిస్తుంటారు. అయితే గిట్టుబాటు ధర రాక రైతులు కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై జిల్లాలోని పెద్దపంజాని మండలంలో పలువురు అన్నదాతలను వైకేటీవీ ప్రతినిధి పలకరించారు. జిట్టవారిపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం యాదవ్ అనే రైతు ఎకరా పొలంలో 10 సంవత్సరాల క్రితం చామంతి పండిస్తున్నట్లు తెలిపారు. ఈ పంటకు గాను పెట్టుబడి దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్కు తీసుకువెళితే కేజీ 10 నుంచి 20 రూపాయలకు మాత్రమే పోతుందన్నారు. తమకు గిట్టుబాటు ధర లేకుండా అప్పుల పాలై చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టం అవుతుందని ఆవేదన చెందారు. ఈ సంవత్సరం చాలా లాస్ వర్షాల వల్ల పెట్టుబడి మొత్తం ఎంత ఖర్చు అయింది? 3 లక్షలు ఖర్చు అయింది. ఒక ఎకరాకి 3 లక్షలు అయింది. అంటే అక్కడ మొక్క నుంచి పూలు వచ్చిన వరకు 3 లక్షలు అయింది. అంటే ఇప్పుడు దాకా కోత ఏదైనా కోసారా? కోస్తా ఉన్నాం కదా, అరకర కోతలు పడతాం. చూడండి పంట డెవలప్మెంట్ వర్షం వల్ల రాలేదు. ఓకే, అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే మందు కొడతారా లేకపోతే రకరకాల మార్చి కొడతారు? అంటే రసాయన ఎరువులు సేంద్రీయంగా మీరు ఏదైనా తయారు చేస్తారా? మేము ఎంతవరకు ఏం తయారు చేయలేదు. అన్నదాతలు ఇచ్చినారు మనకి సేంద్రియ ఎరువులు. వ్యవసాయం నమ్ముకుని తమ కుటుంబాన్ని కూడా రోడ్డుపాలు చేస్తున్నామని కన్నీరు పెట్టుకున్నారు. తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపే స్తోమత లేక ప్రభుత్వ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నామని వాపోయారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పంటలు పండించేందుకు రైతులు కూడా ఉండరన్నారు. ప్రభుత్వం దాని ఏమన్నా చేసినారా? లేదు. దానికి రైతు గురించి ఏమన్నా రేటు పెట్టినారా? లేదు. వ్యాపారస్తుడు వానికి లాభం పెట్టుకొని వాడు కష్టపడే వాళ్ళకన్నా ఉంటాడు. మన దగ్గర పీచ్ కిలో 10 రూపాయలు కిలో, బజార్లో ఓటు పెట్టి అమ్ముకుంటే కూడా 25 రూపాయలు కిలో. అంటే మీ పిల్లల భవిష్యత్తు అంతా కూడా దీనిపైన హాస్టల్ చదివించే శక్తి మాకు లేదు. హాస్టల్లో చేర్పు చేయడం మేము బాధపడుతున్నాం. అంటే దీన్ని నమ్ముకొని మంచి చదువు కూడా చదువుకోలేదు. హాస్టల్లో పెట్టిన ఇదే గ్రామానికి చెందిన మునికృష్ణారెడ్డి 2 లక్షల రూపాయలతో ఎకరంలో టమాటా పంట వేశారు. అయితే వర్షాలకు నష్టం రావడంతో చామంతి పంట వేశానని తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు సహకారం శూన్యంగా మారుతుందన్నారు. చేసిన అప్పులు తీర్చలేక పురుగుమందు తాగి చావటమే మేలని కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతే రాజని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు తమను ఆదుకోవటంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్తున్నారు. టమాటా పోయింది, ఇంకా ఈ మల్చింగ్ వేసినాము. మల్చింగ్ ఎట్లా వేస్ట్ అయిపోతుంది, దానికి ఒక 8,000 9,000 మల్చింగ్ పెట్టినాము. అది వేస్ట్ అయిపోతుంది అనేసింది బంతి పూలు చెట్టు నాటినాము సార్. దాంట్లోనే నాటినాము. ఇది ఏమవుతాదో దాన్ని ఇంకా వేరే చోట చామంతి నాటుతుంది. అది మొత్తం వైరస్ వచ్చేసింది, పూర్తిగా వైరస్ వచ్చేసింది. దానికి 1,20,000 దాకా పెట్టుబడి దానికి పెట్టినాము.
అంటే వైరస్ పోగొట్టడానికి పెట్టినారా లేకపోతే వైరస్ పోయేదానికి మందులు ఖర్చు పెట్టినాం సార్. ₹1,00,000 ₹1,00,000 ఖర్చు పెట్టినాం సార్. కానీ ఉపయోగం లేకుండా ఉపయోగం ఏమనే మాత్రం ₹1,20,000 మేము పెట్టుబడి పెట్టి మేము మందులు కనుక కొట్టి మేము చేస్తే కనీసం అయితే మాకు ₹20,000 కూడా మాకు ఆధిక్యం రాకపోతే మేము అప్పులు చేసి అప్పులు కట్టలేక ఇంకా మేము ఆత్మహత్య చేయడానికి ఇంకా మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఇంక వేరే మార్గం అయితే మాకు లేదు. ఇకనైనా అందరికీ 3 పూటలు అన్నం పెట్టే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని వేడుకుంటున్నారు. ఒక రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాల సహకారాలు లేకపోతే రాబోయే రోజుల్లో మన భారతదేశంలో రైతు అనే వాళ్ళు లేకుండా పోయేదానికి ఆస్కారం ఉందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ రైతు ఆవేదన, మేము 4 లక్షలు ఖర్చు పెట్టి పంట పండిస్తే మా చేతికి 50,000 వస్తే మేము ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సర్వేలో రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ఈ కథనాన్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మా వైకే టీవీని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.